ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం ఆగలేదు. ఇజ్రాయెల్ పైన హమాస్ ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఈ రోజు వరకు ఈ దాడికి ఏడాది పూర్తయింది. కీలక విషయాలు వెల్లడించింది ఇజ్రాయెల్. ఏడాది కాలంలో ఇరాన్కు వరుస దెబ్బలు తగిలాయి. 20,000కు పైగా మిలిటెంట్లను కోల్పోయింది హమాస్. ఇక హెజ్బొల్లా హెడ్ నస్రల్లా అతని వారసుడు సఫీద్దీన్ కూడా హతం చేసింది. హెజ్బొల్లా కమ్యూనికేషన్స్ చీఫ్ రషీద్ సకాఫీ హతమయ్యారు. గాజా పట్టీలో సుమారుగా 40,300 లక్ష్యాలపైన దాడులు కొనసాగాయి. గాజా పట్టీలో 17,000 మంది హమాస్ ఆపరేటివ్లు హతమయ్యారు. ఇజ్రాయిల్లో 1000 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఏడాదిలో 26,000 రాకెట్లతో దాడి చేసింది. ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేసి నేటికి ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. ఏడాది కాలంలో ఇరాన్కి వరుస దెబ్బలు ఎదురయ్యాయి. 20,000కు పైగా మిలిటెంట్లను కోల్పోయింది హమాస్. హెజ్బొల్లా హెడ్ నస్రల్లా అతని వారసుడు సఫీద్దీన్ హతమయ్యారు. హెజ్బొల్లా కమ్యూనికేషన్స్ చీఫ్ రషీద్ సకాఫీ కూడా హతమయ్యాడు. గాజా పట్టీలో 40,300 లక్ష్యాలపైన దాడులు జరిగాయి. ఈ గాజా పట్టీలో సుమారుగా 17,000 మంది హమాస్ ఆపరేటివ్లు హతమయ్యారు. ఇజ్రాయిల్లో 1000 మందికి పైగా ఉగ్రవాదులని నేలమట్టం చేశారు. ఇక ఏడాదిలో 24,000 రాకెట్లతో వరుసగా దాడులు చేసినట్టుగా చెప్పింది. తమ సైనికులు 728 మంది చనిపోయారంటూ చెప్తోంది ఇజ్రాయిల్. హెజ్బొల్లా హమాస్ కలిసి వచ్చినా రెడీ అంటుంది ఇజ్రాయిల్. రెండు కలిసి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధమేనంటోంది ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తిగా అమెరికా మద్దతును కూడా కూడబెట్టుకుని ఉంది. ఇక ఏ క్షణమైనా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా తిరిగి దాడి చేసిన సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవాల్సిందిగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా పెద్ద ఎత్తున ప్రకటించేశారు. తన చేతిలో గన్ పెట్టుకొని ఇరాన్ ప్రజానికానికి మద్దతుగా నిలిచేందుకు కూడా ఆయన పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ని అంతమొందించడం చాలా చిన్న విషయం. అది ముస్లిం దేశాలు మొత్తం కూడా ఏకం కావాలన్నట్టుగా ఆయన పిలుపునిచ్చారు. Aniel Arbain, come in. Better. ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేసి ఏడాది కావస్తున్న నేపథ్యంలో కీలక విషయాలను చెప్పింది. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని అటాక్ చేసింది, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడిందనే విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఏడాది కాలంలో ఇరాన్కు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. 20,000కు పైగా మిలిటెంట్లని కోల్పోయామంటోంది హమాస్. ఇక హెజ్బొల్లా హెడ్ నస్రల్లా అతని వారసుడు సఫీద్దీన్ని హతం చేశారు. హెజ్బొల్లా కమ్యూనికేషన్స్ చీఫ్ రషీద్ సుకాఫీని కూడా హతం చేశారు. గాజా పట్టీలో 40,300 లక్ష్యాలపైన దాడులు చేశారు. గాజా పట్టీలో 1,700 మంది హమాస్ ఆపరేటివ్లు హతమయ్యారు. ఇజ్రాయిల్లో 1000 మంది ఉగ్రవాదులను హతం చేశారు. ఇక ఏడాదిలో 26,000 రాకెట్లతో దాడులు చేసినట్టుగా చెప్తున్నారు. తమ సైనికులు 727 మంది మాత్రమే చనిపోయారంటోంది ఇజ్రాయిల్. ఇక హెజ్బొల్లా హమాస్ కలిసి వచ్చినా కూడా ఈసారి ఇజ్రాయిల్ దేనికైనా సిద్ధమంటోంది. సో ఇరాన్ ఏ క్షణమైనా కూడా ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ కూడా ఏ క్షణమైనా ఇరాన్ పైన దాడి చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఇరాన్ కూడా పూర్తిగా ముమ్మరంగా సిద్ధం చేసుకుంది. అన్ని రకాల సర్వ ఆయుధాలని ప్రజలతో ధైర్యం నింపేసి అవి కూడా సిద్ధం చేసుకుంది. ఇజ్రాయెల్ని మట్టు పెట్టడం కోసం ముస్లిం దేశాలు మొత్తం కూడా ఏకం కావాలన్నట్టుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా ప్రకటించేశారు. సో పెద్ద ఎత్తున పశ్చిమాసియాలో ఒక ఘోర యుద్ధ వాతావరణం నెలకొంది. సో ఏ క్షణమైనా యుద్ధ వాతావరణం కాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన, ప్రపంచ శాంతి భద్రత పైన కూడా పూర్తిగా కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉన్నట్టుగా ప్రపంచ మేధావులు, ప్రపంచ
విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సుమారుగా ఏడాదిగా ఆయా దేశాల్లో దీపావళి అన్న చందంగా రోజుకు ఏ వైపు నుంచి ఎటువైపు నుంచి ఒక రాకెట్, ఒక క్షిపణి, ఒక బాంబు వచ్చి తమ పైన దాడి చేస్తుంది, తమ ప్రాణాలు కోల్పోవస్తుందని ఒక ఆందోళన చెందుతున్నారు అక్కడ ప్రజానికం మొత్తం కూడా. ఏడాదిగా ఇదే పేలుళ్ల చప్పుళ్లతో మనకు కనబడుతున్నాయి. ప్రపంచం మొత్తం కూడా అటువైపుగానే చూస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్, హెజ్బొల్లా, హమాస్ ఈ పేర్లు తరచుగా మనం వింటూనే ఉన్నాం. ఇరాన్ పై మొదట హెజ్బొల్లా దాడి చేసి ఏడాది కావచ్చు నేపథ్యంలో తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇక ఏ రకంగా చూడండి, అక్కడ ఒక వ్యక్తి ఆ కారులో ప్రయాణించేందుకు అక్కడ చేరుకున్నాడు. క్షణాల్లోనే రెప్పపాటులోనే ఆ కార్ ముందు కదలంగానే వెంటనే ఆ కార్ బ్లాస్ట్ అయిపోయినందున వారితో కూడా స్పాట్లో మరణించారు. ఈ తరహాలో అటు హమాస్ చీఫ్ని పలుమార్లు మట్టుపెట్టింది. ఇప్పటికే హమాస్ హెజ్బొల్లా చీఫ్ అయినటువంటి నస్రల్లాను కూడా మట్టుపెట్టింది. ఆ తర్వాత సఫీద్దీన్ని కూడా హతం చేసింది. ఈ రకంగా పలుమార్లు మనం ఈ రకంగానే మాట్లాడుకుంటున్నాం. ఇజ్రాయెల్, హెజ్బొల్లా, హమాస్ అనే పేరుని తరచుగా మనం వినియోగిస్తున్నాం. ఇక హెజ్బొల్లా హెడ్ నస్రల్లా, అతని వారసు సఫీద్దీన్ని ఇద్దరిని కూడా మట్టు పెట్టేసింది. ఇక హెజ్బొల్లా కమ్యూనికేషన్ చీఫ్ రషీద్ సకాఫీని కూడా హత్య చేసినట్టుగా నివేదికలో తను ఏడాది పాటుగా అయినటువంటి యుద్ధానికి కారణంగా ఈరోజు ఏడాది కావడంతో నివేదికలో బయటపెట్టింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. సో ఇజ్రాయెల్కి పూర్తిగా అమెరికా మద్దతు కూడా ఉంది. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ముందు కొనసాగుతున్న నేపథ్యంలో అటు ఇరాన్ కూడా మిగిలినటువంటి ఆ పశ్చిమాసియా దేశాలతో పాటుగా మిగిలినటువంటి ముస్లిం దేశాలను కూడా కూడబెట్టుకొని ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇక్కడ చూడొచ్చు, బాంబుల తాటికి ఇండ్లే నేలమట్టమైపోతున్నాయి. ఫ్యాక్టరీలన్నీ కూడా ధ్వంసమవుతున్నాయి. ప్రజల ప్రాణాలు ఇట్టే క్షణాల్లోనే గాల్లో కలిసిపోతున్నాయి. ఏ క్షణం ఎటువైపు నుంచి ఏ బాంబు దాడి తమపై వస్తోందో, ఎంతమంది మరణించాల్సి వస్తున్నట్టుగా వారంతా ఆవేదన చెందుతున్నారు. పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంతటి తీవ్ర స్థాయిలో ఈ విధ్వంసం ఎన్నడూ కూడా కనివిరిగని ఏ రీతిలో అయితే అక్కడ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏడాది పాటుగా కొనసాగుతుంది ఈ యుద్ధం, ఇంకా కూడా ముందుకు వెళ్తోంది. ఇది మరింతగా రోజు రోజుకి ఉధృతంగా మారుతోంది. ఇక ఇప్పటివరకు కేవలం హెజ్బొల్లా, హమాస్, ఇజ్రాయెల్ మధ్య మాత్రం ఆ దాడి ఉండేది. ఇక ఇరాన్ డైరెక్ట్ ప్రత్యక్ష ఎంట్రీతో ఇరాన్ మధ్య ఆ వార్ మారింది. ఇక ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఏ క్షణమైనా కూడా తిరిగి ప్రతిదాడి చేసే అవకాశం ఉంది. ఇక ఈ దాడిలో ఎంతటి భీకర పరిస్థితులు ఉంటాయి, ఎంతటి తీవ్ర ఇబ్బందులు ఉంటాయని మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ మేధావులు, ప్రపంచ విశ్లేషకులు కూడా ఏ క్షణమైనా ఈ భీకర దాడుల మధ్య మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే తరహాలో కూడా అంతా ఆందోళన చెందుతున్నారు. సో గాల్లోనే ప్రాణాలు కలిసిపోతున్నాయి. రాకెట్ లాంచర్లు, క్షిపణులు ఎప్పటికప్పుడు చాలా తీవ్ర ఇబ్బందికరంగా అక్కడ పరిస్థితులు నెలకొన్నాయి. సో ఏ వైపు నుంచి ఏ రాకెట్ వచ్చి తమపై పడుతోందో, ఏ వైపు నుంచి ఎటువంటి బాంబులు, ఎటువంటి క్షిపణులు వారిపై పడతాయన్న ఒక ఆందోళన ఆ ప్రజలు నెలకొంది. సో ఎప్పుడు చూసినా కూడా దీపావళి మోతలాగా ఆ సంబరాలు, ఆ యొక్క బాంబుల మోత మనకు కనబడుతూనే ఉంది. సో కొన్ని వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. చూడొచ్చు, ఇజ్రాయెల్ ట్యాంకర్ను హెజ్బొల్లా గతంలో పేల్చేసినటువంటి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో అదొక యుద్ధ ట్యాంకర్, దాన్ని పూర్తిగా నేలమట్టం చేసేసింది. అంటే ఈ స్థాయిలో అక్కడ బాంబుల వర్షం కురుస్తోంది, రాకెట్లతోని దాడి నడుస్తోంది, క్షిపణులతో దాడి నడుస్తోంది.
సో అక్కడ ఒక ఇజ్రాయెల్ ట్యాంకర్ యుద్ధానికి మొదలవుతూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి ఆ విజువల్స్ గతంలో జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఇజ్రాయెల్లో దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. పూర్తిగా నేలమట్టం అయిపోయిన ఒకసారిగా బ్లాస్ట్లో అందులో సైనికులు కూడా చాలామంది గాయాల పాలయ్యారు. ఇక తమ దాడిలో హిజ్బుల్లా దాడిలో గాయాలైనటువంటి ఆ ఇజ్రాయెల్ సైనికుల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం హెలికాప్టర్ సహాయంతో వారందరూ కూడా తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇటువంటి ఘటనలు ఈ ఏడాది కాలంగా ఎన్నెన్నో కోకొల్లలుగా ఉన్నాయి. సో చెప్పడానికి వివరించలేనటువంటి ఆ దృశ్యాలు కూడా అనేకంగా ఉన్నాయి. హృదయ విదారకమైన పరిస్థితులు ఉన్నాయి. సో పరస్పరంగా ఒకరిపై ఒకరి దాడిలో అనేక మంది అమాయక ప్రజలు పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులు పడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. సో మీరు చూడొచ్చు రాకెట్ లాంచర్లు ఏ రకంగా ఇలా నీలమట్టం చేస్తున్నాయి. ఒక క్షణానికి 2 చొప్పున ఆ బాంబుల దాడులతోని పెద్ద ఎత్తున పూర్తిగా విధ్వంసం అయిపోయి పూర్తిగా నేలమట్టం అవ్వడం కావచ్చు, అందరూ కూడా ప్రాణాలు వదిలిపోవడం కావచ్చు చూస్తున్నాం. సో క్షణానికి 2 లాంచర్ల పేరిట సుమారుగా ఒక నిమిషంలో 100కి పైగా ఆ బాంబులతో దాడి చేయడం అంటే అది ఆషమాష విషయమే కాదు. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్